రేఖ ఏం మసాలా వాసన వస్తుంది? నాన్ వెజ్ ఉండవు కదా? నాన్ వెజ్ ఎలా వండుతాని? నవరాత్రులు 9 రోజులు నాన్ వెజ్ వండను కదా. మరి మంచి కర్రీ ఒకటి వండుతున్నాను. ఏం కర్రీ ఏంటి? వంకాయ, గుత్తి వంకాయ, శనగలు. నిన్న చవితి రోజు శనగలు నానబెట్టిని ఎక్స్ట్రా ఉండిపోయినాయి అన్నమాట. అవి ఉడకబెట్టుకుని తినడానికి నట్టు లేవు, ఏమి లేవు. అందుకనే వంకాయలో ఇంకో శనగలు వేసి చక్కగా కర్రీ వండాను. నోరు ఊరిపోతుంది, మంచి అదిరిపోతుంది కదా చూస్తుంటేనే. ఇంకా పొద్దున్న లంచ్ బాక్స్లో వండిన ఇది కూడా మీ ఫేవరెట్ కర్రీ. ఆనగాయ, పాలు పోసిన ఎగురు, వంకాయ, శనగలు, మసాలా కూర. ఇవాళ మంచి క్లైమేట్కి ఇది అయితే సెట్ అవుతుంది. ఇది కొంచెం చలవ చేస్తుంది కానీ ఇది మాత్రం సెట్ అవుతుంది. ఇది మీకు ఆనగాయ కూర అంటే ఇష్టం, దీనికన్నా అదే ఇష్టం. వాసనకే టెంప్ట్ అవుతారు కానీ పెద్దగా తినరు మీరు శనగలు. కానీ చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, శనగలు వంకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది కదండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ కర్రీ గురించి, నేను స్పెషల్గా చెప్పట్లేదు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరికన్నా ఉపయోగపడుతుందని వీడియో కూడా తీసాను. రెసిపీ అయితే పోస్ట్ చేస్తానండి. కర్రీ అయితే అదిరిపోతుంది. మా లంచ్ స్పెషల్ ఆనగాయ, పాలు పోసిన ఎగురు కూర, వంకాయ, శనగల కూర అంతే.